అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అతడు మరణించాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవ్వరికి రావద్దు. ఏదో దాన్ని చూసిపోతే ఏమై చేస్తుండడు ఇట్లా కొడుకు ఊరుకోదైనా ఇప్పుడు ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే తీర్చలేం కానీ అది మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి. అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అతడు మరణించాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కూడా దుండగులు కాల్పులు చేయడంతో ఆ కాల్పుల్లో కూడా హైదరాబాద్ కు చెందినటువంటి రవితేజ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు తను 2022 మార్చ్ లో అమెరికా వెళ్ళినటువంటి రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి కూడా ఉద్యోగ అన్వేషణలో ఉండడం జరిగింది. అమెరికాలో కూడా గత కొద్ది రోజులుగా ఉంటున్నటువంటి రవితేజపై ఒక్కసారిగా వాషింగ్టన్ లోని దుండగులు ఒక్కసారిగా కూడా కాల్పులు జరపడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి రవితేజపై ఒక్కసారిగా కూడా అక్కడికక్కడే కూడా బుల్లెట్ లోపలికి బాడీలోకి వెళ్లడంతో చనిపోవడం జరిగింది. ఇతను హైదరాబాద్ ఆర్కేపురం సంబంధించిన వ్యక్తి. దానికి సంబంధించినటువంటి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అంటే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి ఇప్పటికే అతను పూర్తి చేసిన దుండగులు ఎవరు, దానికి సంబంధించి ఎందుకు కాల్చాల్సి వచ్చింది అన్న దానిపై కూడా అక్కడ పోలీసులు కూడా విచారణ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఆర్కేపురంలో మాత్రం ఒక్కసారిగా కూడా విషాద చేయాలనుకున్నాయి. ఎందుకంటే తన చేతికి వచ్చిన కొడుకు అంటే ఏదో తన కళ్ళ ముందు ఇట్లా చనిపోవడం, తల్లిదండ్రులు బంధువులతో పాటు అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఆర్కేపురం వద్ద ఇప్పుడే బంధువులు కూడా చేరుకోవడం జరుగుతోంది. అమెరికాలో జరిగినటువంటి తన రవితేజ మరణం ఒక్కసారిగా కూడా వీళ్ళు తల్లిదండ్రులు ఒక్కసారిగా కూడా వీరు వదవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్కేపురం వద్ద మాత్రం విచారణ చేయాలనుకున్నాయి. దీనికి సంబంధించి ఆ రవితేజను తీసుకొచ్చే పనులు మాత్రం అక్కడ ఉన్నటువంటి అది చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ అధికారులు. కానీ దీనికి సంబంధించి విచారణ అక్కడ పోలీసులు మాత్రం చేస్తా ఉన్నారు. దుండగులు ఎంతమంది కాల్పులు జరిపారో, అసలు కాల్పులు జరపాల్సిన అవసరం ఏంటనే దానిపైన కూడా అక్కడ పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.
ఓకే